హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వేణుహాస్ని వరల్డ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మిమ్మల్ని కూడా బాసర తీసుకెళ్ళిపోతాను నేను. ఎలా వెళ్తున్నాము ఏంటి అన్నది వీడియోలో అయితే ఫుల్గా ఉంటుంది. ఇంకా మా వారైతే ఫోన్ చూస్తున్నారు, ఇంకా టైం ఉందని చెప్పి. సరే మేము రెడీ అయిపోయాము. ఇంకా మా పాప అయితే ఎక్కడ అవుతుంది ఎనుగడు రెడీ అయిపోతున్నారు. వాళ్ళ అక్క వాళ్ళు కూడా రెడీ అయ్యి మాకు టాటా చెప్తుంది. అమ్మ వచ్చింది, అమ్మని రమ్మన్నాము. ఎందుకంటే మళ్ళీ మేము తను తీసుకుని వెళ్తే వాళ్ళు ఇద్దరు ఉంటారు, అక్కడ అల్లరి చేసేస్తారు అమ్మాయిలు ఇంటికాడ అని చెప్పి. ఇంకా అమ్మనే మా ఇంటికి రమ్మంటే మేమైతే వెళ్తున్నాం. మా వారు కూడా ఇంకా బైక్ తీసుకొని వచ్చారు. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. మేము ముందుగా అయితే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట, థర్డ్ ఏసీ. ఇంకా మా వారైతే బండి మీద కొంచెం ఆయనకి వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా అంత ఇష్టం ఉండదు. బండి మీద ఎక్కడ ఫోన్ పడేస్తానని తిడతారని భయంతో తీసాను. అక్కడ మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ కూడా వచ్చింది, ఇంక ఎక్కేసాము. ఇంకా మా పాప కూడా మామూలుగా మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే అది థర్డ్ ఏసీ కాదు, నార్మల్గా స్లీపర్కి వెళ్ళాము. అది స్లీపరు, దాంట్లో ఏసీ ఉండదు. అది విండోస్ ఓపెన్ చేయడానికి ఉంటుంది, ఇందులో విండోస్ ఓపెన్ చేయడానికి ఉండదు. అమ్మ విండో ఓపెన్ చేయి అంటుంది. ఇంక ఇంటికాడేమో ఇవి నిక్కి చేసింది, నాకు వద్దు, నేను తిన్ను అని చెప్పి. సరే ఏమి తింది కదా అని చెప్పి నేను ఏం పట్టుకెళ్ళాలి, అమ్మేమో బాక్స్ పట్టుకెళ్ళింది. నేను నిక్కి చేశాను, అది ఏం తిందే బాబా అని. ఇక్కడికి వచ్చేసరికి మా పక్కన పిల్లకి అన్నం పెడుతుంటే అమ్మ అన్నం పెట్టు అని అడుగుతుంది. మీ ఇంటికాడ తిన్నావు కదా అంటే నవ్వుతుంది, ఏం వద్దని చెప్పి. అప్పుడు డ్రింక్ వస్తే డ్రింక్ కావాలంటే డ్రింక్ తీసాను. ఇంకెలా విజయవాడ వచ్చాము. ఏముంది, టైం అలా గడిచిపోతుంది మనం ఎక్కామంటే. ఇంకా ఇదిగో విజయవాడ చూడండి, ఆ కృష్ణమ్మ చూస్తూ వచ్చాము. వాటర్ చూడండి ఎంత తక్కువగా ఉన్నాయో. ఇంక ఇప్పుడు చూడండి, ఇంకా తిన్నది ఆటలాడుతుంది. పడుకోవే కాసేపు అంటే పడుకుంటలే, చల్లగా ఉంది. అంతవాడు వాష్రూమ్ అంటుంది, వస్తుంది, పడుకుంటుంది. ఇంకా నేను నువ్వు ఎలాగో పడుకుంటలేదని చెప్పి నేను పైకి అయితే ఎక్కేసాను. మా సీట్ వచ్చి పైన వచ్చింది, అప్పుడు ఎక్కిందండి. ఇంకా వాళ్ళు మాతో ఉన్నారు, వాళ్ళు షిరిడి వెళ్తారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలీదు. ఇంకా మాతో జర్నీ చేసే వాళ్ళు అయితే వాళ్ళ పాపకి కూచిపూడి ప్రోగ్రాం ఉందంట షిరిడిలోనే. బాగా మాట్లాడారు విజయవాడ. పిల్లకి స్నాక్స్ అన్ని ఇచ్చినా తినేసిది, పిల్ల వద్దని దారే కావాలనేది. ఇంకా వాళ్ళకైతే ఫుడ్ కూడా పెట్టారు, ఎందుకంటే మేము ఫుడ్ తినలేదు. విజయవాడలో ఫుడ్ తీసుకున్నాము, సరిగ్గా వాళ్ళు అప్పుడే ఎక్కారు. అస్సలు ఫుడ్ బాగాలేదండి. నేను ఫస్ట్ టైం అనమాట, నేను ఏంటో అనుకున్నాను. ఇంకా నా సజెషన్ అయితే ఎవరైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో ఫుడ్ మాత్రం తీసుకోవద్దండి. అస్సలు చాలా అంటే చాలా వాటిల్లో ఏం ఉంటున్నాయో కూడా తెలీదు. నేను లాస్ట్కి లైట్ వేసి చూస్తే తెలిసింది. వెంటనే పడేసి నైట్ అయినా పడుకుంటలేదు అది. ఇంకా అలా పడుకోబెట్టి ఇంకా టైం వచ్చి 1:40 అయ్యింది. 1:40 ఇంకా బాసర రైల్వే స్టేషన్లో రీచ్ అయిపోయాము. చూడండి 1:44 అయ్యింది. ఇంకా వెళ్తున్నాము. మీలో ఎవరైనా బాసర వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు కామెంట్ చేయండి. అలాగే నేనైతే 2021లో వెళ్ళాను, మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని. పెద్దదానికేమో 3వ సంవత్సరం, రెండో దానికేమో 9వ నెల, ఇద్దరికి కలిపి చేయించేసాము. ఇంకా మేము వచ్చి అన్నయ్య అయితే ముందుగా అన్నయ్య ఫ్రెండ్ హోటల్ రూమ్ బుక్ చేశాడు, లక్ష్మీ నివాస్ లాడ్జ్, అక్కడికి దగ్గరే. ఇంకా ఆటో కూడా బుక్ చేస్తాడు. మేము వెళ్ళేసరికి రెడీగా ఉంది. ఇంకా మేము వచ్చేసాము, ముందు బుకింగ్ కదా. ఇంకా మేము వచ్చి పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ 2021లో వచ్చినప్పుడు అయితే మేము కారుకి వచ్చాము. 12కి స్టార్ట్ అయ్యాము, తెల్లారి గట్ల 4 ఎంత అయ్యింది అప్పుడు వచ్చినప్పుడు మేము. ఇంకా అదంతా చుట్టూ అనిపించి ఇంకా భీమవరం నుంచి డైరెక్ట్ బాసర టికెట్ తీసేసుకున్నాము. ఇంకా చిన్న అన్నయ్య వచ్చి హైదరాబాద్లో ఎక్కించుకున్నాము. అది అక్కడ ఎక్కుతానని చెప్పాడు. మాకేం తెలుసు అంత, మా భాష అది అక్కడ తీరు తెలుదు, మనదేమి ఇటు సైడు.
మా వారు అక్కడికి వెళ్ళలేదు. సరే ఇంకా అన్నయ్యని తీసుకుని ఇంకా మేమైతే లోనికి వెళ్ళిపోయాము. రూమ్ అయితే చాలా బాగుందండి. మేము మ్యాక్సిమం 4 అవర్స్ ఉన్నామేమో. ఇక్కడ రూమ్కి వచ్చినప్పటికే 2 అయిపోయింది. 2, 3, 4, 5 వరకు ఉన్నాం అంతే. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంక మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా. పూజ వచ్చి 7కి. మేము వచ్చి 1000 రూపీస్ది అయితే తీసుకున్నాము అమ్మవారు గర్భగుడికి ఫ్రంట్ అనమాట. అప్పుడు వాళ్ళిద్దరికి అయితే మేము ఒక రూమ్ కింద ఉంది, అది మొత్తం హాల్ కింద ఉంది. అక్కడ నార్మల్గా విగ్రహం పెట్టి అందులోనే చాలామంది కూర్చొని చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాలా మారిపోయింది గుడి కూడా. ఇంకా నేనైతే లెగిసిపోయి రెడీ అయిపోయాను. బయట వ్యూ చూడండి, విండోలో నుంచి చూస్తే ఆ పక్కన ఉన్న లాడ్జ్ ఈ పక్కది ఒకటి, అదేమో శ్రీరాము, ఇదేమో లక్ష్మీ నివాస్, ఇద్దరిది ఒకటేనంట. నేనైతే బాగా రెడీ అయ్యాను. ఇంకా మా పాప వచ్చి తిట్టాను, బొట్టు పిల్లలు అన్నీ పీకేసింది పట్టిని. ఇంకా తిట్టానని చెప్పి నా దగ్గరికి అయితే రాలేదు. ఇంకా డాడీ కూతుర్లు అయితే ఒకటే డ్రెస్ వైట్ అండ్ వైట్ వేసుకున్నారు మ్యాచింగ్. ఇంకా నా దగ్గరికి రావే అన్నా సరే రాను అంటుంది. వాళ్ళ డాడీని వదిలి చిన్నన్ని దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఉత్తప్పుడు మామ మామ అంటుంది. ఇప్పుడు మామ గుర్తులేడు, డాడీ గుడిలోకి వెళ్ళాక కూడా డాడీ. ఇప్పుడు ట్రైన్లో కూడా తెగ అల్లరి చేసిందమ్మ. వచ్చేటప్పుడు మేము 12కి ఎక్కాము. 12కి అయితే ట్రైన్ లేట్ అంట. హైదరాబాద్ వెళ్ళేసరికి లేటు. ఇక్కడ భీమవరం అయితే బాగా కరెక్ట్ టైంకి వచ్చింది. హైదరాబాద్ వెళ్ళే టైం ఏమో 10 ఎంతో అయ్యింది. బాసర వెళ్ళేసరికి 1:44 అయింది కరెక్ట్గా మేము దిగేసరికి. ఇంకా మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాం కదా. ఇక ఈ లాడ్జ్ కాడ నుంచి టెంపుల్కి దగ్గరే, ఒక 30 మినిట్స్. ఇంకా నడిచి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడైతే మా వారు బొట్టు వద్దు నాకు పెళ్ళికి పెట్టు అన్నారు. నాకు పెట్టించుకొని చిన్నగా పెట్టించుకున్నారు. అంటే వీళ్ళు డిమాండ్ చేయలేదు, ఇక్కడ బొట్టుకు మాత్రం డిమాండ్ చేయలే. మనకు తోచింది వేసుకోవాలి. అది ఎంతమందికి పెట్టినా సరే 10 రూపీస్ అని అడుగుతున్నారు వాళ్ళు. మనిషికి వచ్చి ఎంత అనేమి అడగలే. ఇప్పుడు మామూలుగా మాకైతే 4 మెంబర్స్ కట్టారు. 10 రూపీస్ వేయండి చాలు అని అన్నారు. ఇంకెక్కడ చూడండి ఉన్నది. ఇక్కడ వచ్చి సరస్వతి లేహ్యం కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మాకు కలిసారనమాట మాతో పాటు. మేము ట్రైన్ ఎక్కినప్పటికి వాళ్ళెవరో మేమెవరో. ఇక్కడ బాసర్లో దిగేసరికి వాళ్ళది భీమవరము మాది భీమవరం అని కలిసారు. ఇంకా మేము వచ్చి టెంపుల్కి ఇక్కడ ఫోన్ అలౌ లేదు, కానీ తెలిసిన అతను అయితే కొంచెం రిక్వెస్ట్ చేసాము, అది ఏం తీయలేదు. ఇంకెక్కడ వచ్చి స్లేట్ మీద పూజ అయితే చేస్తారా సరస్వతీదేవిది కిట్ మనం కొనుక్కోవాలి. ఈ దండొచ్చి వేసుకొని అంటుంది. ఇంక నేను మెల్లో వేసి అది డైవర్ట్ చేయడానికి కోతి అదుగో మంకీ అదుగో కోతి అదుగో అని చెప్తున్నా. మొత్తం బాగానే ఉంది. అక్కడికి వెళ్ళాక పంతులు గారితో మాత్రం రాయించుకోలేదు. ఇక్కడ కూడా అన్నయ్య దగ్గర వద్దు డాడీయే కావాలంటుంది. ఇంకా అలా కాదని చెప్పి వాళ్ళ డాడీ చేతిలో పెట్టి రాయించున్నారు. అలా కాదని లాస్ట్కి అయితే పంతులు గారు ఒళ్ళకి లాగేసుకొని ఫాస్ట్గా రాయించేశారు. ఇంకా అమ్మవారికి తెలియదేముంది, ఇంకా అక్కడికైతే వీడియో అలౌ లేదు. ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకొని మేము నా 3 బిడ్డలకి అలాగే చాలామంది పిల్లలకి సరస్వతీదేవి కటాక్షం లభించి అందరినీ చల్లగా కాపాడు తల్లి అని మొక్కేసుకొని అందరూ బాగోలు అందులో ఉండాలి అంతేనా. నాదైతే అది. ఇంకా మేమైతే అయిపోయింది, దర్శనం అయిపోయి బయటకు అయితే వస్తాము. వాళ్ళ డాడీ ఎత్తుకోవాలి అంటుంది. ఆ రోజు మొత్తం డాడీ పాటమే పాడింది. ఇంకా మేమైతే మంచి ఆకలి వేస్తుంది. నైట్ తినలేదేమో కానీ ఇంక ఇప్పుడు వచ్చి ఆకలి వేస్తుంది. మాతో కలిసారని చెప్పాను, వాళ్ళేనండి భీమవరం వాళ్ళది. వాళ్ళిద్దరు అబ్బాయిలు తీసుకొచ్చారు, వాళ్ళిద్దరు అబ్బాయిలకి చేయించారు. ఇంకా మాకు అయిపోయింది. మేమైతే బాసర రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ తీసుకొని అన్ని రూమ్లో స్టే చేసి నైట్ 10కి బస్సు ఉంది మాకు. అసలు వెళ్ళడానికైతే మాకు టికెట్స్ బుక్ అయినాయి కానీ రిటర్న్ టికెట్స్ మాత్రం బుక్ అవ్వలేదండి. అవి ఫుల్ అయిపోయినాయి, లేవని చెప్పారు. ఇంకెలా అని చెప్పి ఇక్కడ బాసర నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుంచి అన్నయ్య రూమ్లో భోజనం చేసి నైట్ 10 వరకు అన్నయ్య దగ్గర ఉండి అక్కడి నుంచి బస్ కాడ అయితే దింపేసి మమ్మల్ని బస్సు ఎక్కించేశారు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ భీమవరం బస్సు స్లీపర్ తీసుకున్నాము. ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడైతే కోతుల హడావిడి ఎక్కువైపోయింది. మా పక్కన కూర్చున్న వాళ్ళు వాటర్ బాటిల్ తీసేసుకున్నాయి. అలాగే నా చేతిలో స్లేట్ ఉంది కవరు, అందులో ఏదో ఉందనుకు లాగుతుంది.
ఇక్కడే మా పిల్ల నుంచుని కోతి కోతి అని మంకీ మంకీ అంటుంది. చెయ్యి ఎలా లాగింది, ఇంకా అస్సలు ఎంత భయం వేసిందో, గోరేదన్నా గుచ్చుకుందేమో అని. ఇంకా అలా ఆడుతా పాడుతా అయితే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ మెట్రో స్టేషన్ వరకు నడిచి వెళ్ళాం. ఫుల్ ట్రాఫిక్, అమ్మో అస్సలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అన్నయ్య రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ స్టే చేసామని చెప్పాం కదా, కాకపోతే చాలా బాగా జరిగిందండి దర్శనం మాత్రము. అలాగే మా పిల్ల నలగలేదు, మా వారు నలగలేదు. అసలు మా వారికి జర్నీ చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్. బైక్ మీద వెళ్ళింది వేరు, ఇలా చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, అది నాకు కూడా అన్కంఫర్టబులే. ఫుల్ హెడేక్ వచ్చింది. మా పక్కన కూర్చున్న వాళ్ళు బాబో ఎక్కిన కానీ చదవలే. ఇంకా అన్నీ రూమ్కి వచ్చామా, ఇంకా మా తేజాన్ని మాత్రం మళ్ళీ మొదలెట్టిందిరా ఇది వీడియో తీయడం అని మొహం దాసేసుకుని తెగ నవ్వుకుంటున్నాడు. ఇంకా మా వారు మూవీ చూస్తాం. ఆ టైంలో మేము కొంచెం గేమ్స్ ఆడుకుని బస్ కాడ దించేస్తే ఇక్కడ అసలు మా పిల్ల అక్కడ గుడికాడేమో చిన్న మామయ్య వద్దంది, ఇక్కడ బస్సు ఎక్కినప్పుడేమో నేను రాను చిన్న మామయ్య దగ్గర ఉంటానని చూడండి ఎలా పట్టేసుకుంటుంది ఆ షర్ట్, అస్సలు రావట్లేదు. ఇంకా మేము వచ్చి స్లీపర్ తీసుకున్నాము, డబల్ స్లీపర్. ఇలా అయితే ప్లేస్ సరిపోద్ది. మొన్న పిల్లల్ని వేసుకుని అలాగే వచ్చా, ముగ్గురు పిల్లల్ని పడుకోబెట్టి నాకు సరిపోద్ది అని చెప్పి ఇప్పుడు అలాగే తీసుకున్నాము. కానీ మా వారితో ఫస్ట్ టైం ఇలా బైక్ మీద కాకుండా ఇంత దూరం జర్నీ చేశాను. ట్రైన్లో కానీ బస్లో కానీ మేము ఎప్పుడూ చేయలేదు మ్యారేజ్ అయిన కాడి నుంచి, ఇదే ఫస్ట్ టైము. ఇంకా మా వారు బస్సు అయితే కొంచెం అన్కంఫర్టబుల్, ఆ విండో కాడే కూర్చొని ఉన్నారు. పిల్ల పడుకుంది. మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అంటే 5:30 అవుతుంది అంతే. ఆ క్లైమేట్ చాలా బాగుంది కదా, పచ్చదనము చాలా సైలెంట్గా. ఏదైనా మనం మార్నింగ్ జర్నీ చేసినప్పుడు చూడండి మంచిగా చాలా సైలెంట్గా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే అటు గమ్మున ఏమీ తిరగవు కదా అంత మార్నింగ్. కొంచెం 9, 11 ఆ టైం అయితే ఇంకా పొల్యూషనే కదా. ఈ టైం బాగుంది. ఇంక ఇప్పుడే లేచింది మేడం గారు, రాగానే ఒళ్ళోకి వచ్చింది, గుడికాడ రాలే. ఇంకా మేము దిగిపోయాము. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికైతే వచ్చాము, మా వారు బండికి